ఈ మాఘ పౌర్ణమికి మనం అసలు ఎటువంటి దానాలు చేయాలి? అలాగే దాన ధర్మాలు చేయడం ద్వారా మన పూర్వజన్మ కర్మల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఇందులో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ప్రమాణం చెప్పుకుంటూ వచ్చారు. తపఃపరం కృతయుగే త్రేతాయాం ధ్యానముచ్యతే ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమీవ కలవు యుగే అన్నారు. అంటే ముక్తిని పొందడానికి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఆచరణ చెప్పుకుంటూ వచ్చారు. తపఃపరం కృతయుగే, కృతయుగంలో తపస్సు చేయమన్నాడు. త్రేతాయాం ధ్యానముచ్యతే, త్రేతాయుగంలో ధ్యానం చేయమన్నాడు. ద్వాపరే యజ్ఞమిత్యాహు, అశ్వమేధ యాగాలు యజ్ఞాలు ఇవన్నీ ద్వాపర యుగంలో చేయమన్నాడు. కలియుగంలో కేవలం దానం చేస్తేనే ఈ ఫలితాలన్నీ వస్తాయని చెప్పి మనకి శాస్త్రము చెప్పినది. కాబట్టి ఈ కలియుగంలో దానం చేయాలి అంటే దేశ కాలమాన పాత్రలు అన్నారు. దేశము అనగా ప్రాంతము, కాలము అనగా సందర్భము, పాత్ర అంటే మనం ఎవరికి దానం చేస్తున్నాము అనేటువంటి మూడిటిని కూడా శివపురాణాంతర్గతమైనటువంటి విద్యేశ్వర సంహిత చాలా చక్కగా చెప్పింది. అందులో దేశము అనగా ప్రాంతం. ఇప్పుడు మనం మన ఊరిలో చేసినటువంటి దానానికి, కురుక్షేత్రమందు చేసిన దానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాశీలో చేసినటువంటి దానానికి ప్రాముఖ్యత. అలాగే కాలము అనగా ఈ మాసములు వస్తాయి. కార్తీక మాసంలో ఒక రకమైనటువంటి ఫలితం, మాఘమాసం ముందు ఒక రకమైనటువంటి ఫలితం, అలాగే మిగిలిన మాసమునందు ఒక్కొక్క ఫలితాన్ని చెప్పుకుంటూ వచ్చారు. మనకి ఏదైనా సరే కొంత అల్టిమేట్ కావాలి అనుకున్నప్పుడు ఈ మాఘమాసమందు, ఎందుకంటే ఈ మాసంలో చంద్రుడు మఖా నక్షత్రం ముందు సంచరిస్తారు పౌర్ణానికి. మఖ పితృదేవతల యొక్క నక్షత్రం. మన జన్మలు తరించిపోవడానికి ఏం చేయాలి అంటే ఈ మాఘమాసంలో దానం చేయమన్నారు. ఏం దానం చేయాలండి అంటే ఇందులో మనం దశదానాదులు చెప్పారు. గోభూ తిల హిరణ్య ఆజ్య వాసోధాన్య గుడానిచ అని దశదానాదులు చేయమన్నాడు. లేని పక్షంలో షోడశ మహాదానాదులు చేయమన్నారు. లేదా ఎవరికైనా కావలసినటువంటిది మన దగ్గర అధికంగా ఉన్నటువంటిది ఇందులో కొన్ని ఉంటాయి. విద్యాదానం చేస్తారు కొంతమంది, కొంతమంది ఇంకా రకరకాలైనటువంటి దానాదులు చేస్తారు. అందుకని ఈ మాఘమాసంలోనూ అలాగే కార్తీక మాసంలోనూ కొంతమంది కన్యాదానాదులు చేస్తూ ఉంటారు. వివాహాది విషయాలు కూడా చాలా విశేషం. అందుకని ఈ మాఘమాసంలో ఏ దానం చేసినా ఆ కాలం వల్ల, ఆ స్థానం వల్ల, ఆ పాత్రుడి వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం వచ్చి, కలియుగంలో దానం చేయడం వల్ల ఏదైతే అశ్వమేధయాగాది ఫలితాలు మనకి చెప్పారో అవన్నీ మనకి వచ్చి మన కర్మలు దగ్ధమవుతాయి అన్నది శాస్త్రవచనం.